ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిరూపం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్. శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. 133వ పేజీలో మనం 3వ శ్లోకం. అయం సోహమిదం తన్మా ఇతి నిస్నేహదీపవత్ శాంతే పరమనిర్వాణే ప్రబోధాత్మేతి శిష్యతే. పై లైను ఇలా ఉంటే, ఇలా ఉండేటువంటి వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉంటారు, వాళ్ళ అనుభవం ఎలా ఉంటుంది అనేది క్రింది లైను. క్రింది లైను మోక్షము పొందిన వాళ్ళ యొక్క స్థితి. పై లైను మోక్షము పొందాలంటే నువ్వు ఎలా ఉండాలనో చెప్తున్నటువంటి స్థితి. ఇప్పుడు మనము కర్త భోక్త గురించి చూసుకుంటున్నాం. ఈ శ్లోకంలో ఏమంటే, అయం సోహం ఇదం తన్మ ఇది నిస్నేహ దీపవత్. నేను నాది అనేటువంటివి ఏమైపోవాలంటే, దీపము నూనె వేసి వెలిగించినప్పుడు వెలుగుతూ ఉంటుంది. దీపంలో నూనె వేయడం నిలిపేశాం, నూనె ఉన్నంత వరకు వెలుగుతుంది. ఆ నూనె అయిపోయిన తర్వాత ఆ దీపం క్రమంగా లయమైపోతుంది. ఒత్తి ఉంటుంది, ఒత్తి కూడా కాలిపోతుంది. ఇంకక్కడ దీపం మళ్ళీ వెలగడానికి కానీ వేరే సోర్స్ ఏమీ ఉండదు. ఆ విధముగా ఎవని యందైతే నేను నాది అనే ఇవి రెండు, కర్త భోక్త, అహం మమ, కర్త భోక్త, నేను నాది, ఇవన్నీ ఒకటే పర్యాయ పదాలు. ఇవి శమించిపోవుట. దీపపు ప్రకాశము ఏ విధముగానైతే నూనె
క్రమంగా అయిపోగా శమించిపోయినదో, అలాగా ఎవని ఎందైతే నేను నాది అనేటువంటిది శమించిపోయినదో, అంటే ఇంకా పూర్తిగా దాని యొక్క ప్రభావమే లేకుండా అయిపోయినదో, అతను శాంతే పరమనిర్వాణే. పరమనిర్వాణం, నిర్వాణము పరమనిర్వాణం. నిర్వాణం అంటేనే మోక్షం. పరమనిర్వాణం అనంటే అది స్వరూప మోక్షం. శాంతే అది ఎటువంటిదంటే శాంతి. ప్రబోధాత్మేతి శిష్యతే. ప్రబోధ, బోధ. బోధ అంటే విచారణ ద్వారా తెలుసుకో. ప్రబోధ ప్రకృష్టమైనటువంటి బోధ ద్వారా తెలుసుకో. స్పష్టంగా ఖచ్చితంగా తెలుసుకో. హే శిష్యుడని అంటున్నారు అక్కడ, కాబట్టి అక్కడ చెప్తున్నటువంటి గురువు శిష్యుని ఉద్దేశించి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఇక్కడ కర్త భోక్త అనేటువంటివి క్రమంగా శమించిపోవాలి. ఏమండి, ముందు శమించిపోవాలని అనుకుంటే అసలు అది నేను కాదని అనుకుంటే కదా వీడు శమించిపోవాలని అనుకుంటాడు. ఇప్పుడు ఉద్యోగరీత్యా అనంతపురం డిస్ట్రిక్ట్కి నన్ను వేసి ఉంటారు. సరే వెళ్ళాం, అనంతపురంలో ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు ఎక్కడున్నా పర్లేదని అనిపిస్తుంది, కానీ మనస్సులో ఒక ఇది ఉంటుంది. ఏమని? మా మా జిల్లా, మా గ్రామము, దానికి చుట్టుపక్కల ఉంటే కొద్దిగా బాగుంటుంది అని అనిపిస్తుంది కదా ఎవరికైనా. అట్లా అనిపించినప్పుడు అప్పుడేమైనా ఆ ఊరేమైనా తక్కువ మనం పోయినటువంటిది? అదేం తక్కువేం కాదు. పోనీ మన ఊరేమైనా పెద్ద గొప్పన అక్కడికంటే పోలిస్తే. కాకపోతే వాతావరణం కొంచెం తేడా ఉండొచ్చు. ఒక జగాలో ఎండలు ఉండొచ్చు, ఒక జగాలో ఎండకు లేకపోవచ్చు. ఈ ఊర్లో చలి ఎక్కువగా ఉంటుంది. అదే విజయవాడకు పోయినామంటే ఇప్పుడు ఎండ ఉంటుంది, వేడి కూడా ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం వేరియేషన్స్ ఉంటాయి, కానీ మిగతా అంతా వాతావరణం అంతా ఒకటే. కానీ ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయాలనే భావన కలగాలగా ఫస్ట్. అలా కలిగితే కదా నేను ప్రయత్నం చేస్తాను ఇక్కడికి రావాలని. అలా కలగకుండానే ఉంటే, అలా కలగలేదని అనుకోండి, ఏమని నేను నాకు ఇక్కడే బాగుంది, ఎక్కడ నేను ఉండే ప్రదేశంలోనే, నేను ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలోనే బాగుంది నాకు అని అనుకొని అక్కడే ఉన్నారని అనుకోండి, ఇంకా వాడు ఇక్కడికి రావాలంటే ఎక్కడ కుదురుతుంది? మళ్ళీ దీనికి మళ్ళీ వేరే అనొద్దండి, వేరే అలిగేషన్స్ ఎవరైనా పెడతారు, దాని నుంచి మళ్ళీ పైన వస్తాయి. ఇటువంటివి కాదు ఇక్కడ మనం చెప్పుకుంటా ఉండేటువంటిది. ఏమిటి? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం అంతే. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే, కర్త భోక్త అనేటువంటి వాడు ఉన్నాడే, కర్త భోక్త శమించాలనంటే అసలు ముందు నేను కర్తను భోక్తనంటే ఎవరో తెలియాలి. కర్త ఎవరు, భోక్త ఎవడు అనేది తెలియాలి. ఆ తర్వాత కర్త భోక్త కాకుండా పోవాలి. ఇప్పుడు మీరు చూడండి, మనము ఒక ఇల్లును కట్టుట అనేటువంటి దాంట్లో మనం చూస్తున్నాం. ఇల్లును నిర్మించేటప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు? అక్కడ మనం చూస్తే సిమెంట్ ఉంది, ఇటుకలుంది, స్టీల్ ఉంది, నీళ్ళుంది, కూలి వాళ్ళు ఉన్నారు, కూలి మనుషులు ఉన్నారు, మేస్త్రీలు ఉన్నారు. వీళ్ళందరూ ఓనరు ప్రేరణతో చేస్తున్నారు. ఓనర్ ప్రేరణ లేకుండా చేయరు కదా ఎవరు. కానీ అంటే ఆ నిర్మాణం జరుగుతూ ఉందని అంటే ఇంతమంది చేస్తూ ఉంటే ఈ ఓనర్ అనేటువంటి వాడు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తూ ఉన్నాడు, వాళ్ళ దగ్గర పని చేపిస్తున్నాడు. ఇప్పుడు సేమ్
అట్లాగే ఇక్కడ మన దగ్గరికి రండి. మనం ఏదైనా ఒకటి చేస్తున్నామని అంటే ఇక్కడ కూడా ఈ శరీరంలో కూడా శరీరం ఉంది, కర్మేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, ప్రాణం ఉంది, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీని యందు చైతన్యం కూడా ఉన్నది. ఇక్కడ చేస్తున్నది ఎవరు? చూడండి, చేస్తున్నది ఎవరు? ఇప్పుడు సపోజ్ మీరు స్వీట్ తిన్నారని అనుకోండి, స్వీట్ యొక్క రుచిని ఎవరు గుర్తించారు? తినిన నాలుకను ఉపయోగించుకుని మనస్సు గుర్తించింది. మనస్సును గుర్తించింది. అసలు నాలుక తినాలని అనుకున్నదా? తినాలనుకున్నది మనస్సు తినాలని అనుకున్నది. మనస్సు తినాలని అనుకొని స్వీట్ని తెప్పించుకొని లేకపోతే స్వీట్ తయారు చేసుకొని నాలుక సహాయముతో తింటున్నది. అంటే ఇప్పుడు చేసింది ఎవరి పని? మనస్సు చేసిందిగా. మరి ఆత్మ ఎందుకు చేసింది అక్కడ? మరి ఆత్మ అక్కడ ఉందా లేదా? ఉంది. అయితే ఇక్కడొక విషయం ఏంటంటే ఆత్మను గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఆత్మ ఎలా ఉంటుంది? ఆత్మ ఎలా ఉంటుంది అంటే వీళ్ళందరూ ఏం చేశారంటే అణువు రూపంగా ఉంటుందని కొందరు, శరీరమంత ఉంటుందని కొందరు హృదయములో అంగుష్టమాత్రంగా ఉంటుందని కొందరు దీపం వలె ఉంటుందని ఇలాగా రకరకాలుగా చెప్పారు. అయితే వీళ్ళు రకరకాలుగా చెప్పేదానికి కారణం, ఆధారం ఏమిటి? శాస్త్రమే. ఎవడేది చెప్పినా అంగుష్టమాత్ర పురుషోంగుష్టుచ్చ సమాశ్రిత అని ఉపనిషత్తు చెప్తుంది. అందుకని అంగుష్టమాత్ర అని ఒకడంటాడు. అంగుష్టం అనంటే బొటన వేలు. అణోరణీయాం అని అంటుంది. అణోరణీయాం అంటే అణువు కంటే చిన్నదైనటువంటిది అని అనింది ఒక జాగాలో ఉపనిషత్తు. కాబట్టి ఆత్మను అణువు అని అన్నారు ఒకరు. ఇంకొంతమంది శరీరం అంతా వ్యాపించి ఉంది అని మనం చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు ఇవంతా కూడా. సరేనబ్బా నువ్వు అందాం. ఇప్పుడు శరీరమంతా వ్యాపించి ఉంది, శరీరమంతా ఉంది అని అనుకున్నామని అనుకోండి. శరీరమంతా ఉంటే తరువాత మళ్ళీ జన్మ వస్తుందిగా. జన్మ వచ్చేదాన్ని అందరూ అంగీకరించినారు. ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక జన్మ వస్తుంది. వచ్చినప్పుడు ఈ ఆత్మ ఇంత శరీరం ఉంది కదా. సపోజ్ ఏనుగు శరీరాన్ని విడిచిపెట్టింది. ఏనుగు శరీరాన్ని విడిచిపెట్టి మనిషిగా పుట్టింది. ఏనుగంత ఆత్మ కదా ఉండాలి అక్కడ. ఇప్పుడు మనిషి అంత ఆత్మ వచ్చేటప్పటికి ఆ ఆత్మ అంతా ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ సరిపోదు. సపోజ్ చీమ చనిపోయింది. చీమంత ఆత్మ ఇప్పుడేమైంది? ఏనుగుగా పుట్టింది. అప్పుడు చీమ ఆత్మ ఏనుగు ఆత్మకు సరిపోతుందా? అప్పుడు నువ్వు చెప్పింది ఎట్లా సరిపోతుంది? సరిపోదు. అంటే ఇప్పుడు ఈ అణువు రూపము చెప్పినబడింది, అక్కడ పెద్ద రూపము చెప్పబడింది. ఇప్పుడు అణువు రూపము పెద్ద రూపము ఇప్పుడు చెప్పబడినప్పుడు ఇది తీసుకోవాలన్నా అది తీసుకోవాలన్నా ఏది తీసుకోవాలా అనేటువంటిది వీటిపైన చాలా చాలా చర్చ జరుగుతుంది. దీనిపైననే చర్చ బ్రహ్మసూత్రములలో చర్చ ఉంటుంది. అంటే ఆత్మస్వరూపమును గురించి ఎట్లుంటుంది, తర్వాత దానికి
కర్తృత్వం ఉందా, భోక్తృత్వం ఉందా లేదా? కర్తృత్వము భోక్తృత్వము ఉందా లేదా? వీళ్ళు ఏం చేస్తారంటే కర్తృత్వం ఉంది అని ఒకరంటారు, కర్తృత్వం లేదు భోక్తృత్వం ఉంది అని ఒకరంటారు. ఇంకొకరు ఏమంటారు కర్తృత్వము ఉంది భోక్తృత్వము ఉంది అని అంటారు. ఇంకా ఏమంటారు అసలు కర్తృత్వము లేదు భోక్తృత్వము లేదండి ఆత్మస్వరూపానికి అని అంటారు. ఏది పట్టుకోవాలా? అందరూ చెప్పేది కరెక్టే, అందరూ చెప్పేది కరెక్టే. ఇప్పుడు కూడికలు తీసివేతలు, గుణకారములు భాగహారములు, ఇప్పుడు ఇవి కరెక్టా కాదా? కరెక్టే. తర్వాత ఇంకొక అతను పై స్థాయికి వచ్చిన తర్వాత దాన్ని ఏమంటారు ఆల్జిబ్రా వస్తుంది, అది సబ్జెక్ట్. ఆల్జిబ్రాలో దానికి సంబంధించినవి ఏందో వస్తుంది, అది కరెక్ట్ ఉన్నా కదా? ఆ స్థాయిలో అది కరెక్టే. వాటి నుంచి ఇంకొంచెం పైకి పోయిన తర్వాత ఇంకా ఏందో ఇంటిగ్రల్స్ అంటారు, డీవియేషన్స్ అంటారు, దాని గురించి ఇప్పుడు అది కరెక్ట్ అవునా కదా? అది కరెక్టే. ఇప్పుడు ఈ కూడికలు తీసివేతలు తీసేటటువంటి చిన్నపిల్లలు ఉంటారు, వీళ్ళకు ఇంటిగ్రల్స్ గురించి తెలుస్తుందా? ఏదో లెక్కలు వేసి ఒక దాన్ని ఏమంటారు లాభము నష్టము వడ్డీ రేటు, ఇతను ఒక 10,000 రూపాయలు పెట్టి ఈరోజు ఈ 10 గ్రాముల లేకపోతే ఒక 10 సెంట్ల భూమిని కొన్నాడు. 92లో 8 లక్షలు పెట్టి కొన్నాడంట వీళ్ళ స్నేహితుడు ఎవరో. ఆయన ఇప్పుడు ఒక్క సైటే 8 లక్షలకి ఏదో అమ్ముతున్నారట, 134 సైట్లు వేసాడట. 92లో 8 లక్షలతో కొన్నాడు ల్యాండ్. అది ఇప్పుడు ఏమైంది 134 సైట్లు వేసి ఒక్క సైట్ 8 లక్షలకో 10 లక్షలకి ఏదో అమ్ముతున్నాడు. ఇప్పుడు ఏమైంది అది? ఇప్పుడు చూడండి, అది ఇది ఇప్పుడు లాభం ఎంత అని అడిగినామని అనుకోండి, దాన్ని ఏదో లెక్కలేస్తాం. ఓ ఇంత వచ్చిందబ్బా లాభం అని లెక్కేస్తాం. అంటే అది కూడా లెక్కల్లో తెలుస్తుంది కదా. ఇప్పుడు ఏది కరెక్ట్ అంటారు లెక్కల్లో? ఇప్పుడు కూడికలు తీసేసేవాడు వాడు కరెక్ట్ అంటారా? ఇది కరెక్ట్ అంటారా? ఇంటిగ్రల్స్ కరెక్ట్ అంటారా? ఇంకా పైకి పోయినామని అనుకోండి, దానిపైన ఒకప్పుడు జీరో వాల్యూ గొప్పనా 1 వాల్యూ గొప్పనా అంటే 1 వాల్యూ గొప్పది అని డిసైడ్ చేశారు. కానీ 0 వాల్యూ గొప్పదని ఇప్పుడు డిసైడ్ చేశారు. మైనస్లున్నా కూడా 0 ఉంటేనే కదా అన్నీ వస్తాయి. అక్కడి నుంచి మొదలైంది 0 నుంచి. అందుకే దానికి పేరు పూజ్యము ఒకటి, పూర్ణము ఒక పేరు. 0కి పూజ్యం అని మొదలు పెడతాడు, లేకపోతే లాభం అని మొదలు పెడతారు. లాభం అంటేనే 1. సరే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే అంటే లెక్కల్లో దాని స్థాయిలు బట్టి ఉన్నాయి కదా. అలాగే ఆత్మస్వరూపం అంటే ఏంటి, ఎలా ఉంటుంది, దాని పరిస్థితి ఏంటి అనేటువంటిది దీంట్లో వాడి బుద్ధి పరిపక్వతను బట్టి వాడి బుద్ధి పరిపక్వతను బట్టి వాడు గ్రహిస్తాడు నిజంగా ఏమిటి అని. మనం ఒకసారి చూసామని అనుకోండి. ఏమంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక విషయాన్ని రాయాలని అనుకున్నారని అనుకోండి, ఒక పేపర్ తీసుకొని దాంట్లో రాస్తే దాంట్లో అక్షరాలు ఉంటాయి, కనిపిస్తాయి. లేదా రాయి పైన రాస్తే అది ఉంటుంది. రాయి పైన రాసిన దానికి పేపర్ మీద రాసిన దానికి కొంచెం తేడా ఉంటుందా ఉండదా? పేపర్ పోతుంది, రాయి ఉంటుంది. రాయి ఉన్నంతకాలం ఉంటాయి అక్షరాలు, పేపర్ తొందరలో పోతుంది. సరే, భూమి మీద కూడా రాయొచ్చు. సరే, నీటి పైన కూడా రాయవచ్చు. కనిపిస్తుందా? రాసినప్పుడు కనిపిస్తుంది, రాసినప్పుడు మాత్రం కనిపిస్తుంది, మళ్ళీ వెంటనే పోతుంది.
ఏమంటే ఆకాశంలో రాస్తారా? ఆకాశంలో మీరు రాయగలరా? ఆకాశం అంటే ఏమనుకుంటున్నారు? అక్కడ కాదు, ఇదంతా ఆకాశమే. ఇదంతా మన చుట్టూ ఉన్నటువంటిదంతా ఆకాశమే. ఈ ఆకాశంలో మనం రాయగలమా? ఒకవేళ రాసిన నిలబడుతుందా? ఒకటి పెయింట్ వేయాలని అనుకున్నాడంట. దేనికి? ఆకాశానికి. ఆకాశానికి పెయింట్ వేయాలనుకుని వేస్తే అది నిలుస్తుంది. అది గోడకి వేస్తే పెయింట్ నిలుస్తుంది, కానీ ఆకాశానికి వేస్తే నిలుస్తుందా? ఇప్పుడు ఆకాశం అనేది పంచమహాభూతములలో మొదటిది. ఆకాశము కూడా పుట్టేదానికి ఆధారమైనటువంటిది ఏదుందో అది ఆత్మస్వరూపం. ఆకాశం పుట్టేదానికి కూడా ఆధారమైనది ఆత్మస్వరూపం. ఆకాశానికి నువ్వేమీ అసలు టచ్ చేయలేకపోయినావే, ఆత్మస్వరూపానికి ఏమన్నా టచింగ్ ఉంటుందా? ఏమంటే కొంచెం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఆకాశాన్ని ఏమనే మాత్రం కూడా టచ్ చేయలేవు. సరే, ఇప్పుడు ఈ ఈ సృష్టినంతా ఎవడో ఒకడు సృష్టించాడు అని అనుకుందాం. ఏమంటే ఒకతను సృష్టించాలంటే అతను శరీరం ఉండి సృష్టించినాడా, శరీరం లేక సృష్టించినాడా? ఎవడైనా సంకల్పం చేయాలంటే మనసు ఉండాలిగా. మనసుంటే శరీరం ఉండాలిగా. ఆ శరీరం ఉంటే ఆ శరీరంతో కదా ఇప్పుడు శరీరము, ఆ శరీరంలో మనస్సు, దాంతో కదా సృష్టించాడు. ఓకే, ఒప్పుకుందాం. ఆ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? పంచమహాభూతాల నుంచి వచ్చిందా, లేదా పంచమహాభూతములు కాకుండా వచ్చిందా? నేను అడిగే ప్రశ్న కొంచెం ఏమైనా అర్థమవుతుందా? లేదండి, పంచమహాభూతాలు లేకుండా వచ్చిందండి. ఏమయ్యా, కొంచెమైనా దిమాకుండి మాట్లాడుతున్నావా? పంచమహాభూతములు లేని ప్రదేశం ఏదైనా ఉందా? పంచమహాభూతములు కాకుండా సృష్టించబడింది అంటే ఆ శరీరం ఉండేదానికి మీరు ఏమైనా ఊహించడానికి అవకాశం ఉందా? చెప్తారు, అది కూడా చెప్తారు. కానీ మనమంతా ఎట్లాంటి వాళ్ళము? వింటాం, ప్రశ్న వెయ్యం. ప్రశ్న వెయ్యనంత వరకు నేను ఇంకా దాన్ని ఖాళీ పూరించను. అర్థమవుతుందా? కాబట్టి మీరేం చేయాలి? ఇప్పుడు ఇప్పుడు మీరు ఒకటి చెప్తానేనండి. చదువుతారండి. 10th క్లాస్ వరకు గురువు ఉంటాడు. 10th క్లాస్లో టీచర్లు ఎట్లా చేస్తారు? వాడిని కూర్చొని పెట్టి చదివిస్తారు. ఇంటర్మీడియట్లో అడుగుపెట్టాడు. ఇప్పుడు కొంచెం తేడా మారుతుందా, మారదా? కానీ సబ్జెక్ట్ గురించి లెక్చర్స్ చెప్తారు, అవునా? ఇప్పుడు వాళ్ళు అటెండెన్స్ కూడా తీసుకుంటారు. డిగ్రీ కాలేజీకి పోయాడు. డిగ్రీ కాలేజీలో పోయినప్పుడు స్టూడెంట్లు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో, ఆ బీటీ కాలేజీలో మదనపల్లిలో కాలేజీలో లెక్చరర్స్ అయితే ఉంటారు, మంచి ఎక్స్పర్ట్స్ అక్కడ. కానీ స్టూడెంట్స్ ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో, ఎలా ఉంటారో ఎలా పోతారో, ఇంకప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది అంటే స్టూడెంట్స్ పైన నియంత్రణ అనేది అటుకి తగ్గింది. సరే ఉన్నాయి, కానీ వాళ్ళేమో చెప్తారు, అక్కడ కూడా అటెండెన్స్ ఏదో ఉంటుంది, అయినా పెద్దగా ఏం జరగదు, ఏదో జరిగిపోతుంటుంది. సరే పీజీకి వెళ్ళారు. పీజీలో కూడా పెద్దగా ఏమి అటెండెన్స్ ఉండదు, కానీ గురువు ఉంటాడు, స్టూడెంట్స్ ఉంటారు. ఆ గురువును అనుసరించి గురువేమో క్లాసెస్ చెప్తాడు. ఏమండి? ఓకే, వీళ్ళు కూడా గురువు చెప్పింది వింటుంటారు. ఇప్పుడు పిహెచ్డికి వెళ్ళారండి. పిహెచ్డిలో గురువు ఉంటాడు. ఇప్పుడు గురువు ఏమన్నా చెప్తాడా? రీసెర్చ్ చేయాలిగా. అంటే రీసెర్చ్ చేసి
ఇతనే ఏం చేయాలి ఇప్పుడు? ఇతను బుద్ధికి పని పెట్టి ఇతను రీసెర్చ్ చేసి ఇతను సబ్మిట్ చేయాలి. ఏమైనా నీకు డౌట్ ఉంటే క్లారిఫై చేస్తాడు ఇప్పుడు అంతే ఆయన. కనీసం పిహెచ్డి అంత కూడా లేదా ఇప్పుడు ఇక్కడ. నువ్వు ఏడకి వచ్చినావు ఇప్పుడు? భగవద్గీతకు వచ్చావా లేకపోతే ఇంక దేనికన్నా వచ్చావా? భగవద్గీత అంటే 10th క్లాస్ అనుకుంటున్నారా? ఇంటర్మీడియట్ అనుకుంటారా? లేదా మీ ఇంటి దగ్గర పనిచేసేటువంటి అదేమన్నా అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారండి? భగవద్గీత అంటే ఈ సకల సృష్టికి ఆధారమైనటువంటి స్వరూపాన్ని గురించి చెప్తా ఉంది. ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తా ఉంది. ఈ సర్వము ఎట్లా నియంత్రింపబడుతుందో చెప్తా ఉంది. ఈ సర్వము ఎవరి వలన నడుపబడుతుందో చెప్తా ఉంది. కనీసం పిహెచ్డి లెవెల్లో కూడా నీ బుద్ధి లేకుండా పని చేయకుండా పోతే ఇదేమన్నా భగవద్గీత అంటే అంత సులభంగా తేరకొచ్చిందని అనుకుంటున్నారా? భగవద్గీత అంటే అంత సింపుల్గా అంత బుక్ అని అనుకుంటున్నారా ఏంటి? ఆ విధంగా మాట్లాడతారు కొంతమంది. భగవద్గీత ఏందండి? ఎంతసేపు అయినా మాట్లాడితే భగవద్గీత అంటారు. భగవద్గీత శ్లోకాలతో అరే భగవద్గీత శ్లోకం గురించి ఒక్క శ్లోకం తెలుసా నీకు? ఒక శ్లోకార్థం తెలుసా? శ్లోకార్థాన్ని తెలుసుకో. ఎంతసేపు గుడ్డిగా వగరు చెప్పినట్లుగా వినడం ఎందుకు చేస్తావు? బుద్ధి ఉందా? బుద్ధికి పని పెట్టు. నువ్వు ఏదైనా పొందాలని అనుకుంటే, నువ్వు ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటే నువ్వేం చేయాలా? బుద్ధికి పని పెట్టాలి. బుద్ధికి పని పెడితేనే నీకు దొరుకుతుంది. నీ బుద్ధికి పని పెట్టకుండా పోతే నువ్వేమవుతావు? నీ స్థాయిలో నువ్వు ఉండిపోతావు. పైగా నువ్వనుకున్న నీ బుద్ధి పని చేస్తా చూడండి. నీ బుద్ధి పని చేసినప్పుడు నీ బుద్ధి పని చేసేదే కరెక్ట్ అనే నిర్ణయానికి నువ్వు రాకూడదు. నీ బుద్ధి పని చేస్తుంది. ఇప్పుడు నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వానభూయ అని ఒక జగాలో చెప్తుంది. జాతస్య హి ధ్రువోర్మృత్యు ధ్రువం జన్మమృతస్య చ అని ఇంకో జగాలో చెప్తుంది. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు పుట్టక తప్పదు అని చెప్తుంది ఒక జగాలో. ఇక్కడేమో పుట్టుకే లేదు, నజాయతే మ్రియతే, పుట్టుక లేదు, చావు లేదు, కదాచిత్ ఎప్పుడు కూడా లేదు, నాయం భూత్వా భవిత వానభూయ, నాయం భూత్వా అంటే భూతకాలంలో లేదు, భవిష్యత్ కాలంలో కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు, అసలు పుట్టుకే లేదు. అక్కడ ఒక రకంగా చెప్పారు, ఇక్కడ ఒక రకంగా చెప్పారు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఇలా చెప్తున్నారంటే దేని గురించి ఇట్లా చెప్తున్నారు, ఏ విధంగా చెప్తున్నారు, అది కరెక్టా ఇది కరెక్టా, ఇది ఇక్కడ ఏ ఉద్దేశంతో ఇక్కడ చెప్పారో అక్కడ ఏ ఉద్దేశంతో చెప్పారు తెలియాలని వద్దాం మనం. కాబట్టి ఆత్మస్వరూపానికి ఆకాశము కంటే సూక్ష్మమని ఇప్పుడు చెప్పాంగా. అంటే ఆకాశమునకే నువ్వు రంగు వేయలేకపోయినటువంటి వాడవి. ఆకాశమునకే ఒకవేళ నువ్వు మట్టిని ఇట్లా విసిరేవు, లేదా ఏదో కలర్స్ వేసామని అనుకోండి, మట్టిని విసిరితే కూడా దుమ్ము ఎగురుతుంది. ఆ దుమ్మంతా ఒకవేళ వస్తుంది, కొంతసేపటికి ఏమవుతుంది? అదే అణిగిపోతుంది. ఆకాశం ఏమన్నా మలినమైనదా? ఆకాశమే మలినంగా లేదే, మరి ఆత్మే మలినమవుతుంది. ఆకాశమే ఏమన్నా పని చేస్తుందా? ఇప్పుడు ఆత్మ ఏమన్నా పని చేస్తుందా? ఆత్మ దేనికైనా సంబంధపడుతుందా? అప్పుడు ఆత్మ కర్త అవుతుందా? కొంచెం ఆలోచన చేస్తే అర్థమవుతుంది. చూడండి, ఆత్మ దేనికి కర్త కాదు, భోక్త కూడా కాదు. మరి కర్త ఎవరు, భోక్త ఎవరు? ఇప్పుడు ఇక్కడ చేసింది ఇంతసేపు మనం స్వీట్ తినేదానికి కారణం ఎవరు అనుకున్నాం? మనస్. అంటే ఇప్పుడు కర్త అయినటువంటిది ఏదంటే ఇక్కడ మనస్. ఇక్కడ ఒకటి వస్తుంది. మనస్సంతట మనస్సే పని చేస్తుందా? మనస్సు జడం అంటే అర్థం ఏంటి? మనస్సు పని చెయ్యలేదు. జడం అంటే ఏమంటే
తనను తాను తెలుసుకోలేదు, ఇతరులను కూడా తెలుసుకోలేదు. మనస్సు కానీ, బుద్ధి కానీ, చిత్తము కానీ, అహంకారం కానీ, ఈ శరీరము కానీ, ఇందులో ఉండే కర్మేంద్రియాలు కానీ, ఇందులో ఉండే జ్ఞానేంద్రియాలు కానీ, ఇవి ఏవైనా కూడా కానీ ఇవన్నీ జడములే. ఇవన్నీ మీరు ఒకటి ఆలోచించండి. మీ శరీరం ఎప్పుడైనా నేను శరీరం అని చెప్పిందా? మీ శరీరం అని చెప్పలేదుగా. ఓకే, మీ శరీరం అని చెప్పలేదు. మీ శరీరానికి జ్వరం వచ్చి ఉంటుంది కదా ఎప్పుడో ఒక రోజు. శరీరం ఎప్పుడైనా జ్వరం అని చెప్పిందా? శరీరానికి దుఃఖం కలిగి ఉంటుంది, నొప్పో బాధో. ఏ రోజైనా శరీరం దుఃఖం అని చెప్పిందా? అటువంటి శరీరాన్ని పట్టుకొని ఆ శరీరంతో ఏందో చేస్తున్నామని ఎందుకండి అనుకుంటారు. కాబట్టి చేస్తూ ఉండేది, జ్వరం వచ్చింది, జ్వరం యొక్క బాధను పడుతూ ఉండేది మనస్, దుఃఖపడుతూ ఉండేది మనస్. చూడండి, దాన్ని అనుభవిస్తూ ఉండేది మనస్. అయితే మనస్సు ఒకటే పని చేయగలుగుతుందంటే మనస్సు జడం, పని చేయలేదు. మనస్సు పని చేయాలంటే చైతన్య ఆధారం ఉంటేనే పనిచేస్తుంది. చైతన్య ఆధారం ఉంటేనే పనిచేస్తుంది. అయితే ఇప్పుడు చైతన్యముతో కలిసి పనిచేస్తుందా, చైతన్యంతో కలిసి పని చేయదా అనేది ఇక్కడ విషయం. అర్థమవుతుందా? చైతన్యముతో కలిసి పనిచేస్తుందని మనం అనుకుంటున్నాం. ఏమంటే దానికోసమే నేనేం చెప్పాను, ఆకాశము దేనితోనైనా కలిసిందా? మీరు చెప్పండి, ఆకాశంలో మీరు ఏదన్నా ఒకటి పెట్టండి, ఏమన్నా పెట్టండి, ఆకాశము దేనితోనైనా సంబంధపడుతుందా? ఆకాశమే సంబంధపడనప్పుడు ఆత్మ సంబంధపడుతుందా? పడదు. ఇప్పుడు ఈ భవనం కట్టించింది ఎవరు అంటే మనస్సే సంకల్పం చేసి కట్టించింది. అయితే మనస్సు అంతటా మనస్సే కట్టిస్తుంది. మనస్సు జడం. మనస్సు చైతన్యాధారముతో కట్టించింది, అది కర్త అవుతుంది. చైతన్యాధారముతో ఉన్న మనస్సు కర్త అవుతుంది. అయితే ఇప్పుడు చైతన్యానికి సంబంధం ఉందా లేదా? చూడండి ఎట్లా ఉంటుందో. చైతన్యానికి సంబంధం లేదు, చైతన్యానికి సంబంధం లేదు. మరి ఇంక సంబంధం ఎవరికి? మనస్సుకు సంబంధం లేదు. ఎందుకు? మనస్సు కూడా జడం. అరే చైతన్యానికి సంబంధం లేదంటివి, మనసుకు సంబంధం లేదంటివి, ఇంకెవరికి అయ్యా సంబంధం? ఏందంత కన్ఫ్యూజన్గా లేదు ఇవంతా చెప్తూ ఉంటే. భగవద్గీతకు వచ్చామంటేనండి, అంటే ఇప్పుడు ఏమైంది చెప్పండి, పిహెచ్డీలో మీరు ఏదైనా ఒకదాని గురించి, ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి మీరు రీసెర్చ్ చేస్తారు, ఏదో ఒక సబ్జెక్ట్ పైన ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఈ ప్రపంచం అనేటువంటిది ఏది ఉందో, ఈ ప్రపంచాన్ని అంతటిని గురించి రీసెర్చ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రపంచాన్ని అంతటిని గురించి రీసెర్చ్ వచ్చి, ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా ఇప్పుడు ఏమైపోయింది, తీసి ఒక బుట్టలో పెట్టినట్లు అవుతుంది. చూడండి భగవద్గీత అంటే ఎట్లా ఉంటుందో. భగవద్గీత ఎవరికి సంబంధించిన గ్రంథం అంటే మన వాళ్ళు ఏమంటారు, వీళ్ళు హిందువుల గ్రంథం. మా భారతదేశం అంటే ఏం, వీళ్ళు నాయంత భారతదేశం వీళ్ళు చెప్తా ఉంటారు కొంతమంది పండితులు. టీవీల్లో కూడా ఎంత ఇదిగా చెప్తా ఉంటారంటే, మా భారతదేశం గొప్ప అంట. వరే అంటే ఎట్లా, మీ నాయన మీ తాత మీ వాళ్ళు ఏమైనా సంపాదించి పెట్టినారా? నువ్వు ఇక్కడ పుట్టినావు కాబట్టి నువ్వు భారతదేశంలో పుట్టినాను నన్ను, అంతవరకు బాగుంటుంది. అంటే భారతదేశం వాళ్ళకి మాత్రమే నా భగవద్గీత, భారతదేశం వాళ్ళకి కాదు. భారతదేశం వాళ్ళకే కాదు, భారతదేశం వాళ్ళు భగవద్గీతని ఇచ్చిపెట్టేస్తే ఇతర దేశం వాళ్ళు మార్క్స్ ముల్లర్, సోక్రటీస్, ఇక్కడి నుంచి ఒక చిన్న కథ చెప్పేసి ముగిస్తాను ఈరోజు. ఇప్పుడు ఆయన సోక్రటీస్ వేదమును తర్జుమా చేస్తున్నారట. చేస్తూ ఉంటే
ఆయనకు ఋగ్వేదంలో ఏదో ఒక మంత్రం దగ్గర కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. అందుకోసం నిలిపి ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఆ సమయంలో ఒక చిన్న చీటీ వచ్చింది. ఏమని? ఎవరో విజిటర్ మిమ్మల్ని కలిసేదానికి వచ్చినాడు అని. ఇది విద్యాప్రకాశానందగిరి స్వామి వారు చెప్పిన కథ. చీటీ ఏమంటే దాంట్లో త్రివేది అనే అతను వచ్చాడనమాట. చూస్తానే త్రివేది అంటే 3 వేదములను చదువుకున్నాడు. ఈయనకేమనిపిస్తుంది? నా డౌట్కి సరిపోయేటట్లుగా వెంటనే ఒక అతన్ని భగవంతుడు పంపించినాడు అని అనుకున్నాడు. వెంటనే అతను ప్రవేశపెట్టండి అన్నాడు. ఆయన వచ్చాడు, త్రివేది కూర్చున్నాడు. కూర్చొని మాట్లాడుతున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమి చేశారు? ఆయన ఏదో చెప్పాడు. సరే అని వీరి భావాన్ని చెప్పలేదు సోక్రటీస్ గారు. ఆయన ఏదో కనుక్కుంటే కదా, సరే చెప్తూ వస్తున్నాడు. సరే ఆయన అంటున్నాడు, నేను ఈ విధంగా ఇండియాలో పుట్టినాను, ఇక్కడికి వచ్చినాను, మీ పేరు విన్నాను, అందుకోసం మిమ్మల్ని దర్శించేదానికి వచ్చినాను అన్నాడు. సరే ఏం చేస్తున్నారు అన్నాడు. అంటే ఆయనకు వేదం ఏం తెలియదు అని అర్థమైపోయింది. ఈయన అక్కడేదో చదువుకునేదానికి వచ్చినానని చెప్పాడు. అది పూర్తి అయిపోయింది అని కూడా చెప్పాడు. ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంక ఇప్పుడు నేను పోతున్నాను, అందుకోసం మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చినామన్నాడు. ఓకే సరే, ఇంక ఇప్పుడు ఈయన మొదలుపెట్టాడు. దీనివల్ల నీకేం ప్రయోజనం అని అడిగాడు. దేనివలన? నువ్వు ఇప్పుడు ఏదో చేస్తున్నావు కదా, ఏదో పీహెచ్డీ ఏదో చేశాను, దీనివల్ల ఇప్పుడు వీడు ఏంద్రైనా వీడిని ఏదో మనం చూసిపోదామని వస్తే ఏడేదో ప్రశ్నలు వేస్తాడు అనుకుంటు. సరే ఈ పీహెచ్డీ చేస్తే నాకు సర్టిఫికేట్ వస్తుంది అన్నాడు. సరే సర్టిఫికేట్ వల్ల ప్రయోజనం ఏంటి? మా దేశానికి పోతే దీనికి వాల్యూ ఎక్కువ. సరే తర్వాత ఏంటి? తర్వాత ఏముంది? తర్వాత నాకు మంచి జాబ్ వస్తుంది. జాబ్ వస్తే మళ్ళీ ఏంటి? మంచి డబ్బులు వస్తుంది. డబ్బులు వస్తే మళ్ళీ ఏంటి? నేను బాగా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. తర్వాత నెక్స్ట్ ఏంటి? పెళ్లి చేసుకుంటాను, మంచి ఉద్యోగం ఉంది, బాగా కావాల్సినవన్నీ తీసుకుంటాను, పొందుతాను. నెక్స్ట్ ఏంటి? పిల్లలు పుట్టుకొని వస్తారు. నెక్స్ట్ ఏంటి? వాళ్ళని చదివిస్తాను. నెక్స్ట్ ఏంటి? ముసలాడు అవుతాను. నెక్స్ట్ ఏంటి? సస్తాను అన్నాడు. ఆ సత్యదానికోసం నువ్వు ఎంత దూరం రావాలన్నా? నువ్వేదో త్రివేదిని పేరు పెట్టుకుంటే, నేనేదో ఇక్కడ ఉంటే వేదంలో నేను తర్జుమా చేస్తా అంటే దానికోసం నువ్వేదో వచ్చినావని నేను అనుకుంటే, నువ్వేందో మళ్ళీ లౌకికంగా ఉండే పేరు మాత్రం ఇది త్రివేది పెట్టుకున్నావు, చాలా ఇది ఉందా అని చెప్పి, సత్యదాని గురించి కాదు నైనా, ఉండేది ఏదో దాన్ని తెలుసుకునే దానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు అన్నమాట. అట్లాగా యాథార్థ ఆత్మ స్వరూపాన్ని గురించి చెప్పేదానిని తత్వం అంటారు. దాని గురించి చెప్పేదాన్ని తత్వం. యథార్థమైనటువంటిది ఏదో అంటే ఇప్పుడు మనం విచారం చేస్తున్నాం చూడండి, దీంట్లో యథార్థమైనది ఏదో దానిని గురించి ఉన్నదానిని ఉన్నట్లుగా తెలియజేసేది ఏదుందో దానిని తత్వం అంటారు. ఇప్పుడు అంటే మనకు ఒక క్లారిటీ వస్తూ ఉంది. ఏమిటి? కర్త భోక్త ఎవరనేది కదా ఇప్పుడు మనకు రావాల్సి వస్తుంది. ఈ ఆత్మ, ఇక్కడ మనస్సు, అంటే మనస్సు అనేటువంటిది కొంతవరకు కారణం అనేటువంటిది వచ్చింది. ఆత్మ దీనికి కారణం కాదు అని వచ్చిందా? అంతవరకు ఉండండి. ఎందుకంటే ఇది భగవద్గీతలో ఉండే సారమంతా ఈ ఒక్క శ్లోకంలో చెప్తే జీవిత సారాన్నంతా ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. మనకు సమయము కనీసం అంటే 1.5 గంటన్నా ఉంటే మనం దాని గురించి మనం చెప్పుకోవడానికి వీలవుతుంది. కాబట్టి కానీ ప్రస్తుతానికి మనం కొద్దిగా మన మైండ్ కూడా కొద్దిగా పని చేయనియండి. నిన్న వినిన దానికి ఈ బుద్ధి వినిన దానికి కొంచెం క్లారిటీ ఉంది కదా, రేపటికి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది, మన్నాటికి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. కొంచెం తెలుసుకుంటూ ముందుకెళ్దాం. సరే. తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. హరి ఓం.